ప్రదేశము, అది కేవలం పరిస్థితి కాదని యోహాను సువార్త 14 నుండి కొన్ని వచనాలు మనం నేర్చుకున్నాం. ఇంకా పరలోకములో ఏముంటాయి అని కొన్ని విషయాలు పరిశుద్ధ వాక్య గ్రంథం ద్వారా తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన మా ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడినట్టుండగా నీ కృప, కనికరాలు, నీ దీవెన, ఆశీర్వాదం మానవ హృదయాన్ని మరుగుపరుచుకొని ప్రభా, నీ చిత్తానికి, నీ సంకల్పానికి అనుకూలంగా జీవించడం సహాయం చేయమని బిడ్డల హృదయాలు తెరవచేయండి. ఆ పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలు బోధించాలంటే ప్రభువా, నా మనస్సు, నా ఆలోచన కాదు, నీ ఆత్మను నా యొక్క హృదయంలో ఉంచి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మ జ్ఞానం కలిగినటువంటి విషయాలు, పర సంబంధమైన విషయాలను ప్రభువా వారు అర్థం చేసుకునే కృపను నా ద్వారా మీరే నీ బిడ్డలకు ఈ సందేశాన్ని మీరు అందిస్తూ ఉండగా నన్ను మరుగు చేసుకోమని, మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరలోకంలో ప్రభువునందు ప్రియులారా 3 రకాలైన స్థితులు ఉన్నట్లు మనం చూసాం. మొట్టమొదటిగా మేఘమండలము, రెండవది నక్షత్ర మండలం, మూడవది పరమండలము లేక దైవ మండలము. ఈ 3లో ఒక ప్రదేశము కాదు, అది ఒక స్థలము, ఒక పరిస్థితి కాదు, ఒక స్థలము అని చెప్పబడింది. పరలోకమును గురించి అనేకమైన విషయాలను పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకములో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకున్నాం. అంటే